మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించింది. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని తెలిపింది. కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరన్నారు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది ఏ మాత్రం కాదన్నారు. లిరిసిస్ట్ వైరముత్తు తనను వేధించాడని చిన్మయి ట్వీట్ చేసింది. రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఏదైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దాతి. ఇక సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మొన్న ఏవైతే మనశంకర వరప్రసాద్ సినిమా దాంట్లో అంటే ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో దాన్ని అయితే చిన్మయి విభేదించింది. దీనిపైనే పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యు. షాలిని, గుడ్ మార్నింగ్. సినీ పరిశ్రమలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారా? అవకాశాల కోసం వాళ్ళు వాళ్ళ శరీరాలను అప్పగించాల్సిందేనా? సో ఈ అంశం పైన చాలా కాలంగా చర్చ నడుస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఇక అన్ని వదులుకొని పోవాల్సిందే అన్నటువంటి భావన చాలా మందిలో ఉంది. సో మహిళా ఆర్టిస్టులు తెలుగు సినీ పరిశ్రమలోకి రావాలంటే ఎవరైనా ఇక చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి. చాలామంది గతంలో 2016-17 ఆ సమయంలో మీటూ ఉద్యమాలే జరిగినాయి. సోషల్ మీడియా వేదికగా కూడా మీటూ ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యాలు కూడా ఈ చరిత్రలో ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో నిన్న అంటే మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ అంటే తన కూతురే ఆ సినిమాకు ప్రొడ్యూసర్. సో ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, మహిళలు రండి, ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేవు, మీరు అద్దంలాగా నిఖార్సుగా నిజాయితీగా ప్రతిభతో ఉంటే మిమ్మల్ని ఎవరు కాస్టింగ్ కోచ్ అని చెప్పి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు, అసలు కాస్టింగ్ కోచ్ అనేది లేదు అని చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ ఈరోజు సినీ పరిశ్రమ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసినాయని చెప్పాలి. అంటే చాలామంది ఆర్టిస్టులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏదో ఆశిస్తారు. సో ఆశిస్తే దాన్ని ఒప్పుకోకపోతే అవకాశాలు ఇవ్వరు, లేదంటే వాళ్ళకి ఇది కావాలని అడుగుతారు, లేదంటే అవకాశాలు ఇవ్వరు, లేదంటే ప్రొడ్యూసర్ల చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు, లేదంటే ఆ పిఆర్లు తిప్పుకుంటూ ఉంటారు. ఇట్లాంటి చర్చలు చాలా సందర్భాల్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ ఆవేదనని వెళ్ళగక్కున్నటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో ఏకంగా చాలా అంటే కొంతమంది అయితే అక్కడికి సినీ ఛాంబర్ల ముందుకు వచ్చి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో సినీ పరిశ్రమలో చిరంజీవి చేసినటువంటి కామెంట్, ధైర్యంగా ఉండి ప్రతిభ ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నిజాయితీగా రండి, ప్రతిభ ఉంటే ఖచ్చితంగా టాలెంట్ ఉంటే మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి చేసినటువంటి కామెంట్ తర్వాత చిన్మయి దాన్ని ఖండిస్తూ చేసినటువంటి కామెంట్ చాలా సీరియస్గా నడుస్తోంది. చిన్మయి అంటే చిరంజీవిని గౌరవిస్తూనే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మాత్రం ఆమె ఖండిస్తోంది. అంటే చాలా సందర్భాల్లో ఆమె కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఒక ప్రముఖ గాయకుడు మహిళలకు అనవసరంగా కొన్ని అసభ్యమైన ఫోటోలు పంపుతూ లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇలాంటి వ్యక్తులు సమాజంలో అసలు వాళ్ళకు గౌరవం, వాళ్ళకు అవకాశాలు ఎందుకు వస్తాయంటూ కూడా ఒక రకంగా ఆమె కొన్ని కామెంట్ చేశారు. అంటే చిరంజీవి ఇచ్చినటువంటి ధైర్యానికి ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ ఒక రకంగా భయాన్ని సృష్టిస్తున్నాయి మళ్ళీ. సో ఈ ధైర్యం వర్సెస్ ఈ భయం మధ్యలో ఈరోజు చర్చ నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ లేదు అని మాట్లాడితే లేదు ఉంది అని మాట్లాడుతున్నారు సగటు ఆర్టిస్టులు. మాట్లాడదాం. కరెక్ట్ కళ్యాణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు నమస్తే. కళ్యాణ్ గారు నమస్తే. పీసీఆర్ నా వాయిస్ వెళ్తుందా? నమస్తే అండి. హలో, వినిపిస్తుంది.
కళ్యాణ్ గారు నమస్తే. సో ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ అంటే ఆడపిల్లలకు ప్రతిభ ఉంటే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి, కాస్టింగ్ కోచ్ లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో కౌంటర్స్ వస్తున్నాయి, చిన్మయ్య గారు ఇచ్చినటువంటి కౌంటర్ కానీ లేదంటే ఇంకా దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయో చూడాలి. సో ఏం మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు? పర్ఫెక్ట్ గా చెప్పారండి. మెగాస్టార్ గారు ఆల్వేస్ మెగాస్టార్ గారు ఎప్పుడూ కూడా సమాజం కోసం వారి యొక్క అంటే డౌన్ టు ఎర్త్ అండ్ ఆయన మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో ఆయన స్పందించి విషయం ఏదైనా సరే ఆయన తనదైన శైలిలో ఆయన వివరిస్తారు. ఇప్పుడు పద్మశ్రీ వచ్చిన వారి ఇంటికెళ్ళి అభినందించారు. ఇది మా ఇండస్ట్రీకి వచ్చిన గౌరవం అని. ఆయన ఇండస్ట్రీ గురించి ఎప్పుడు కూడా కరెక్ట్ గానే మాట్లాడతారు. ఆయన చెప్పిన దానిలో ఎక్కడా తప్పలేదు. ఈ రోజు ఆయన కూతురు ఒక ప్రొడ్యూసర్ గా రాణించారు. ఎంత కష్టపడింది అమ్మాయి అన్నది ఆయన చెప్పారు, ఆల్రెడీ స్టేజ్ మీదే చెప్పారు. సో కష్టం నేర్పించారు పిల్లలకి. అలా ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగదండి. అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన కూతురు వెళ్ళి ఒక లుంగి కోసం రాజమండ్రి అంతా తిరగాల్సిన అవసరం లేదు. ఆమెకి ఎవరినైనా పంపించవచ్చు. బట్ వర్క్ పట్ల ఉండే నిబద్ధత, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నప్పుడు నేనే చేయాలి అనుకుని ఆమె చేసిన వాటికి మనం అభినందించాలండి. మెగాస్టార్ గారు మాట్లాడే దానిలో ఎక్కడా తప్పలేదు. ప్రతిభ ఉంటే పట్టం కడతారు, ప్రతిభ ఉంటే ఎవరు ఆపలేరు, ప్రతిభ ఉంటే ఎవరు కూడా ఒకవేళ కావాలంటే సినిమాలు ఇవ్వకపోయి ఏదన్నా ఇబ్బంది పెట్టగలుగుతారు. కానీ ఆ ప్రతిభ వారు వేరే దగ్గర నుంచి ఎలా అయినా సరే బయటికి ఏమండి